హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఉదయాన్నే అంటే పొద్దున్నే 5 దగ్గర నుంచి 9:30 దాకా మార్నింగ్ రొటీను ఎలా ఉంటుంది అంటే నా పనులు ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. 5 to 9:30 మార్నింగ్ వ్లాగ్ అనమాట. అయితే ప్రతిరోజు ఇలాగే ఉంటుంది అని కాదు, కానీ ఈరోజైతే ఇలా గడిచిందనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అబ్బా. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ గ్రోత్ అవటానికి, అలాగే ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది అనమాట మన వీడియోస్. అందుకోసం మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కూడా చెప్పండి. అంటే బాగుంటే బాగుందని చెప్పండి, బాగోకపోయినా కూడా ఇలా అంటే మీకు ఏది నచ్చలేదో కూడా చెప్పండి, నాకు కూడా తెలియాలి కదా. అందుకోసం చెప్తున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే 5కి లేచాను. లేచి అట్లా బయటకు వచ్చానో లేదో, ఇంకా పప్పి అయితే ఇంకా ప్రతిరోజు మనకి పసిపిల్లలు కనుక పొద్దున్నే దగ్గరకు వచ్చి అట్లా వాటేసుకొని గారాలు పోతారు చూసారా, ఇంకట్లా ఒక 5 నిమిషాలన్నా అట్లా గట్టిగా పట్టుకుంటాడనమాట. 2 కాళ్ళతోటి అట్లా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి అట్టాగే చూస్తూ ఉంటాడు. అప్పుడైతే మాత్రం భలే ముద్దు అనిపించిద్ది నాకు. నిజంగా అసలు పసిపిల్లల్ని చూస్తే ఎలా ఉంటుందో అలాగే అనిపించిద్ది అనమాట. ఇంకా పాపం చాలా రోజుల నుంచి అంటే దగ్గరగా ఒక వారం 10 రోజుల నుంచి పప్పిని రోజుని రెండింటిని కట్టేసే ఉంచుతున్నాము. ఆల్రెడీ అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను కదా, రోజు క్రాసింగ్కి వచ్చిందనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు పిల్లలు పుట్టినాయి అనుకోండి, మొన్నటిదాకా ఆ పిల్లలతోటే సరిపోయింది. మళ్ళీ ఇప్పుడు పిల్లలు పుట్టి మళ్ళీ వాటికి చెయ్యాలి అంటే నాకు చాలా కష్టమైపోతుంది అనమాట. అంటే ఇంట్లో ఇన్ని పనులతో పాటు మళ్ళీ వాటిని చూసుకోవాలంటే నాకు పనులు ఎక్కువ అయిపోతున్నాయి. అందుకోసం అని చెప్పి ఇంకా ఇంజెక్షన్ చేయించాము. అయినా ఎందుకైనా మంచిదిలే అని ఇంకా అట్లా కట్టేసి ఉంచాము. ఇంకా నిన్న ఇవాళే కొంచెం వదులుతున్నాం అన్నమాట. ఇంకా వాటికి ఆనందం మామూలుగా లేదు అట్లా వదులుతుంటే. అంటే ఇన్ని రోజుల నుంచి కట్టేశాం కదా, విడుదల నాకు విడుదల అన్నట్టు ఎంత హ్యాపీగా గంతులేస్తున్నాయో. అసలు అట్లా ఆడుకుంటా నా వెనకాలే తిరిగి చాలా రోజులు అయిపోయింది అన్నట్టు అనిపించింది. నిన్న ఇవాళ కొంచెం అట్లా వదులుతున్నాం కదా, ఇంకా వాటి ఆనందం మామూలుగా లేదనమాట. ఇంకా దాన్ని కొంచెం సేపు అట్లా సరి చేసి అప్పుడు నేను పని చేసుకోవటం స్టార్ట్ చేస్తాను. ప్రతిరోజు అంతే జరుగుద్ది. ఇంక పప్పీతో ఆడుతుంటే రోజీ గారు చూసారా, నన్ను వదలవా, నన్నైతే కట్టేశావు, వాడినైతేనే వదిలేవు, నన్నైతే ఆడుకోనియటం లేదు అన్నట్టుగా గోల చేస్తున్నాడు. నన్ను కూడా వదులు అని. ఇంకా ఇంకిట్లా అవి రెండు ఆడతా నా వెనకాలే తిరుగుతా. నేనే పని చేసుకుంటున్నా కూడా అక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఇంకా నా వెనకాలే తిరుగుతూ ఉంటాయి. ఇంకా అట్లా ఆడుకోవటం చూసి నాకే చాలా రోజులు అయ్యింది వారం రోజులే, అయినా కూడా చాలా రోజులు అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే 24 గంటలు నా వెనకాలే తిరుగుతాయి కదా, నాకే చాలా రోజులు అయ్యింది అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా అవి అట్లా ఆడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నాను. ఇంకా ఒక 5 నిమిషాలు ప్రతిరోజు లేవగానే వాటిని అట్లా ఆడిస్తాను. ఇంక తర్వాత పని స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఇంటి చుట్టూతో ఊడ్చేసి ఇటువైపు ర్యాంప్ అంతా ఊడ్చి కడిగి ముగ్గు పెట్టేసుకుంటున్నా. ఇంక ఈరోజైతే అంటే ఒక్కో రోజు అబ్బా అసలు ఈరోజు మంచిగా పెద్ద ముగ్గు పెట్టుకుందాం అనిపించింది, ఒక్కో రోజు అయితే సింపుల్గా వేసుకుందాం అనిపించింది. అది ఎందుకో తెలీదు. అదొకటి, చీకటితో ముగ్గు పెడుతుంటే అసలు చాలా నీట్గా పెడతాను ముగ్గు. కొంచెం ఎండెక్కింది అనుకోండి, అంటే కొంచెం బాగా తెల్లారిపోయి అటు ఇటు మనుషులు తిరుగుతుంటే అబ్బా ఈరోజు చిన్న ముగ్గేసేసి తొందరగా లోపలికి వెళ్ళిపోదాం అనిపించింది. అది ఎందుకో తెలీదు. ఇంక ఈరోజు అయితే సింపుల్గా అట్లా ముగ్గు పెట్టేసుకున్నా. అంటే అటు పెద్ద ముగ్గు కాదు, చిన్న ముగ్గు కాదు, పర్లేదు అనిపించింది. ఇంక అట్లా ముగ్గు పెట్టేసుకొని ఇంకా లోపలికి వచ్చేసాను. ఇంక ఇటు రేకుల షెడ్ దగ్గర కూడా ఊడుస్తున్నాను అనమాట. ఇంకా అలాగే నిద్ర లేవగానే వాషింగ్ మిషన్ కూడా వేసేసాను. ఇంకా నాకు ఇట్లా పొద్దున్నే బట్టలు వేసేసాను అనుకోండి,
నాకు అసలు సగం పని అయిపోయింది అనిపించింది. ఇంట్లో కూడా అసలు ఈ ఇల్లంతా నీట్గా ఉందనిపించింది. ఎందుకంటే మా వారు స్నానానికి వెళ్తా అక్కడ ఆ రూమ్లో ఒకటి ఈ రూమ్లో ఒకటి అట్లా వేస్తూ ఉంటారనమాట. ఎన్నిసార్లు చెప్పినా కూడా. ఇంకా అవన్నీ తీసి వాషింగ్ మెషిన్ వేసాను అనుకోండి, నాకు సగం పని అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా వాషింగ్ మెషిన్ వేసేసి ఇంక ఇటు కూడా అంత నీట్గా ఊడ్చేసుకుంటున్నా. అయితే ఇక్కడ పప్పి చూసారా, వీడు పొద్దున్నే ఇటు గేటు తీస్తుంటే ఎప్పుడు సందు దొరికిద్దా, ఎప్పుడు బయటికి పరిగెత్తుదామా అని చూస్తాడు. కానీ చాలా రోజుల నుంచి అసలు బయటికి వదలటం లేదు. అంతకుముందు రోజు 1 గంట సేపు బయటకు వదిలేదాన్ని. అంటే వాడు కొంతసేపు అట్లా బయట అటు ఇటు తిరిగి మళ్ళీ లోపలికి వచ్చేసేవాడు. ఈ మధ్య బయట కొత్త కుక్కలు వచ్చినాయి వేరేవి. అవి ఏంటంటే మనం ఇట్లా పెంచుకున్న కుక్కల్ని అసలు కొరికి పడేస్తుంది అనమాట. ఆల్రెడీ వీడిని 5-6 సార్లు కొరికినాయి. ఇంకా చూసి చూసి ఇంకా పద్దాకల బయటికి వెళ్ళటం, కొరికిచ్చు రావటం, మళ్ళీ ఇంజక్షన్లు చేయించటం, ఈ బాధ అంతా ఎందుకు, మళ్ళీ ఆ నొప్పులు తగ్గేదాకా ఒక 5-6 రోజులు అన్నం తినదు. అసలు అలా తగ్గిపోయిద్ది అనమాట. ఇంకా ఆ టైంలో అయితే ఇంక ఈ గోలంతా ఎందుకని చెప్పి ఇంకా అసలు అట్లా బయటకు వదలట్లేదనమాట. ఓన్లీ నైటు భోజనం పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా వదులుతాను. 1-2కి వెళ్ళి రాగానే మళ్ళీ లోపలికి పిలవంగానే వచ్చేస్తాడనమాట. ఇంకా అట్లా వదలకపోయేటప్పటికి వాడికి బయటికి వెళ్ళి ఆడుకుందాము అన్నట్టుగా బయటికి చూస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి ఏమో సైలెంట్గా ఉంటాడనమాట. ఇంకా నేను పని చేసుకుంటుండగానే ఇంకా మా వారు కూడా నిద్ర లేచి రెడీ అయ్యి బయటికి వెళ్ళారు. ఇంకా ఈ బయట ఊడ్చి కడిగేలోపు బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా బట్టలు కూడా ఆరేసుకుంటున్నా. ఇంకా పొద్దున్నే మనకి ఈ వాకిలి ఊడ్చి కడిగి ముగ్గు పెట్టడము, బట్టలు అయిపోయినాయి అంటే పని అంతా అయిపోయినట్టు అనిపించింది. వంట అంత కష్టమేమో అనిపించదు నాకైతే. ఈ పై పనులే అయిపోతే ఇంట్లో పని అంతా అయిపోయినట్టు అనిపించింది. ఇంక గిన్నెలు అవి కూడా నాకు నైట్ భోజనం అది అయిన తర్వాత అప్పుడే కడిగేసుకుంటాను. ఇంకా పొద్దున్నే అంత గిన్నెలే ఉండవు. ఎప్పుడన్నా కడగకపోతే కనుక పొద్దున్నే కడుక్కుంటూ ఉంటానన్నమాట. ఎక్కువగా నైటే ఎప్పుడు కడిగేసుకుంటాను కాబట్టి పొద్దున్నే చాలా తక్కువ అనమాట గిన్నెలు ఉండటం. ఇంకా మిగతా టైంలో అంటే వర్షాకాలం, చలికాలం ఏ పనైనా సరే ఏ టైంలో అయినా చేసుకోగలుగుతాం. కానీ ఈ ఎండాకాలం వచ్చింది అంటే పొద్దున పాటు 9-10 పని అంతా కంప్లీట్ చేసుకుంటేనే, లేకపోతే ఇంక అసలు మామూలుగా ఉండదన్నమాట. వంటది కూడా 9 అయిపోతే ప్రాణానికి హాయిగా ఉంటుంది అనిపించింది. ఆ వంటగదిలోంచి ఎప్పుడెప్పుడు బయటకు వస్తామా అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంత ఉడుకుపోతూ ఉంటుంది. ఇంకా బట్టలు కూడా ఆరేయటం అయిపోయిన తర్వాత ఈరోజు టిఫిన్ అయితే పూరీ చేద్దాము అని చెప్పి పిండి అయితే కలుపుతున్నా. అయితే నిన్న పప్పు అది నానబెట్టడం మర్చిపోయాను అనమాట. అదొకటి చాలా రోజులు అయిపోయింది. ఇట్లా ఆయిల్ ఫుడ్ తినకూడదని తెలుసు, కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి పర్లేదు అనిపించింది. అదొకటను ఈ ఎండాకాలం కొంచెం ఇడ్లీ అట్లా అయితేనే బాగుండు అనిపించింది కదా. ఈ ఆయిల్ ఫుడ్ తిన్న దగ్గర నుంచి మంచినీళ్ళు ఇంకా తాగినాళ్ళని తాగినట్టే ఉంటాం. కాకపోతే ఏంటంటే చాలా రోజులు అయిపోయిందనమాట పూరీ చేయక. ఇంకా నిన్న ఏదో మాటల మీద హనీ కూడా మనం పూరీ తిని చాలా రోజులు అయింది కదా అంది. ఇంకా అందుకోసం ఈరోజు పూరీ చేస్తున్నాం అనమాట. ఇంకా నేను చేస్తూ ఉంటే మా అత్తయ్య కాలుస్తూ ఉంది. మళ్ళీ మీరు ఈ వీడియో చూసి అంత పెద్ద ఆవిడతో పని చేస్తున్నాను అని మాత్రం అనుకోకండి. నేనే చెప్తున్నా ముందుగానే. మా అత్తయ్యని ఖాళీగా కూర్చోమంటే అస్సలు కూర్చోరు. ఫస్ట్ నుంచి అట్లా పని చేసుకోవటం అలవాటు అయిపోయిన వాళ్ళు కూర్చోవాలంటే చాలా కష్టం అనమాట. వాళ్ళకి అసలు ఏం తోచినట్టు అనిపించదు. మా అత్తయ్య అయితే మరి అసలు కదలకుండా కూర్చో అంటే ఇంకా దిగాలుగా కూర్చుంటారనమాట. ఆమెకి ఎంత పని చేస్తే అంత హ్యాపీగా ఉంటారు. ఆమెకు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది. ఆల్రెడీ మన వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమైంది, నేను చాలాసార్లు చెప్పాను కదా. ఇంకా ఆవిడ మనం చెప్తే ఇనే రకం కాదులేండి, ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు. ఇంకా నాకు కొంచెం ఇట్లా ఏదన్నా పని ఎక్కువ ఉన్నప్పుడు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా నేను పూరీ చేస్తూ ఉంటే ఇంకా అత్తయ్య కాలుస్తూ ఉన్నారు. ఇంకా ఈరోజు మా టిఫిన్ అయితే పూరీ, అలాగే ఇట్లా బంగాళదుంపను శనగపిండి వేసి ఇట్లా కర్రీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట. ఇట్లా శనగపిండి వేసి బంగాళదుంప కర్రీ చేసి ఇట్లా పూరీలోకి చాలా ఇష్టం. అందరూ ఇష్టంగా తింటారనమాట. కాకపోతే పూరీ బాగా ఆయిల్ లాగుతుంది అని చెప్పి చాలా రోజుల నుంచి తగ్గించేసాము.
ఎప్పుడో 2 నెలలకు ఒకసారి అట్లా చేస్తున్నాం అనమాట. ఇంక ఈరోజు అయితే పూరి చేశాను టిఫిను. ఇంకా అందరం టిఫిన్ చేసేసి ఇంకా అలా కూర్చున్నాం అనమాట. ఒక 10 నిమిషాలు ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి. ఇంక ఈరోజైతే చీకటితో 5 దగ్గర నుంచి 9:30 వరకు తీసిన వ్లాగ్ అనమాట ఇది. ఇంక ఈ 2 చూసారా ఎంత హ్యాపీగా ఆడుతున్నాయో. ఇలా చూసి చాలా రోజులు అయిపోయింది. ఇంక ఈరోజైతే ఇట్లా వదిలేసామన్నమాట. ప్రస్తుతానికి ఇట్లా ఆడతా గంతులేస్తూ ఉన్నాయి. ఓకేనా అండి, ఇదండి సింపుల్ నా మార్నింగ్ రొటీను. ప్రతిరోజు ఇలా ఉండదు, కాకపోతే ఈరోజు ఇలా గడిచిందనమాట. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.